హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అందరూ అనుకుంటారు కన్నీళ్ళు అనేవి కేవలం బ్రెయిన్ నుండి మాత్రమే వస్తాయని. కానీ ఆ కన్నీళ్ళ వెనుక ఎన్నో దుఃఖాలు, జ్ఞాపకాలు, ఎన్నో అవమానాలు దాగుంటాయని, మన కడుపులో పట్టరాని బాధ ఉన్నప్పుడు ఆ బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుందని చాలా కొద్ది మందికి అర్థమవుతుంది. ఈ కన్నీళ్లకు అతీతమైన శక్తి ఉంటుంది. ఈ కన్నీళ్లే ఒక మనిషిని ఎవ్వరూ చేరని ఎత్తుకు తీసుకెళ్తాయి. ఒక సాధారణ మనిషిని అసాధారణ మనిషిగా మారుస్తాయి. మనలో ఒక రకమైన శక్తిని నింపి మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి. కానీ అవే కన్నీళ్లకు ఒక మనిషిని రాక్షసుడిగా మార్చే శక్తి, బ్రతికున్నప్పుడే ప్రాణం తీయగల శక్తి కూడా ఈ కన్నీళ్లకు ఉంటుంది. మనం అనుకుంటాం, నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మనసులో ఏం దాచుకోకుండా కడుపులో ఎంతటి బాధున్నా, ఎంతటి సంతోషమున్నా నాతో చెబుతాడని. కానీ అది మీకు మీరు చెప్పుకునే ఒక తీయటి అబద్ధం మాత్రమే. ఎవరి జీవితం కూడా ఎవరికి తెరిచిన పుస్తకం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ లోకానికి తెలియని ఒక కథ ఉంటుంది. మన ఫ్రెండ్స్తో బ్రెయిన్లో ఉన్న విషయాల గురించి మాట్లాడతాం, బెస్ట్ ఫ్రెండ్స్తో హార్ట్లో ఉన్న విషయాల గురించి మాట్లాడతాం. కానీ మన హృదయానికి గాయం చేసిన జ్ఞాపకాలను మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేము. ఆ జ్ఞాపకాలు మనల్ని బ్రతుకున్నన్ని రోజులు నిరంతరం పలకరిస్తూ మనం చనిపోయాక మనతోనే అంతమవుతాయి. ఒక చెరువులో నీరున్నంత వరకే అందులో చేపలు, ఆ చెరువు చుట్టూ పచ్చదనం మరియు పక్షులతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ చెరువు ఎండిపోవడం మొదలవుతుందో ఆ చెరువు చుట్టూ ఇన్నాళ్ళు ఉన్న పచ్చదనం మరియు పక్షులు మాయమవుతూ వస్తాయి. ఇన్నాళ్ళు ఆ చెరువునే నమ్ముకున్న చేపలు ఎండిపోతున్న ఆ చెరువును చూసి ఎంతో బాధపడుతూ చివరికి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాయి. ఆఖరికి అనేక జీవరాశులకు ఆహారంగా మారి ఆ చెరువుతో పాటే అంతమవుతాయి. అదేవిధంగా ఒక మనిషి సుఖంగా ఉన్నప్పుడే, 10 మందికి సాయం చేసే స్థాయిలో ఉన్నప్పుడే తన చుట్టూ 10 మంది జనాలతో, బంధువులతో హుందాగా కనిపిస్తాడు మరియు తన భార్య బిడ్డలతో సంతోషంగా ఉండగలుగుతాడు. కానీ విధి ఆడే వింత నాటకంలో కష్టాలు, దుఃఖాలు మన జీవితాన్ని తలకిందులు చేసినప్పుడు, మనల్ని పాతాళానికి తీసుకెళ్తున్నప్పుడు ఇన్ని రోజులు మన చుట్టూ ఉన్న జనాలు, బంధువులు ఒక్కొక్కరు మనకు దూరం అవుతూ వస్తారు. మనల్ని నమ్ముకున్న భార్య బిడ్డలు కూడా మనతో పాటే కష్టాలు, దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. ఆ సమయంలో ఈ లోకం యొక్క అసలు రంగు నీకు కనిపించడం మొదలవుతుంది. అందువల్లే నా చుట్టూ ఉన్నవారు ఏమవుతారో, ఏమనుకుంటారో అని కాకుండా మొదట నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించండి. ఆ తర్వాతే ఎవరైనా. నేను చెప్పే నిజాలు కొంచెం చేదుగా, కరుగ్గా ఉంటాయి. కానీ ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జగమెరిగిన సత్యం. ఆకాశం కోసం ఎదురు చూస్తున్న రాబందులు బ్రతుకుతున్న కలియుగం ఇది. బ్రతుకున్నప్పుడే చీల్చుకు తినే రాబందులు బ్రతుకుతున్న ఈ కలియుగంలో నీవు పావురంలా బ్రతుకుతానంటే నీ హృదయానికి తూట్లు పొడుస్తూ నిన్ను బ్రతుకుండగానే జీవోత్సవంలా మారుస్తారు. నీవు సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు అందరూ నీకు బంధువుల్లాగే, మంచివారిలాగే కనిపిస్తారు. కానీ ఎప్పుడైతే నీ జీవితం అతలాకుతలం అవుతుందో, నీ వద్ద కడుపులో బాధ, కళ్ళల్లో నీరు తప్ప ఏమీ లేనప్పుడు ఆ సమయంలో నీకు తెలుస్తుంది ఎంతమంది నా వెనకాల ఉన్నారో, ఎన్ని చేతులు నా భుజం తడుతున్నాయో, ఎన్ని కాళ్ళు నన్ను పాతాళానికి తొక్కాలని చూస్తున్నాయో, ఎవరు నావారో, ఎవరు పరాయివారో అని. నీ హృదయంలో ఎవరికైనా చోటిస్తున్నావంటే వారిని 1-2 సార్లు పరీక్షించండి. ఎందుకంటే నిన్ను ఎవరైనా బాధ పెట్టగలరంటే, నిన్ను ఎవరైనా మోసం చేయగలరంటే వారు ఖచ్చితంగా నీ హృదయంలో ఎంతో కొంత చోటు సంపాదించుకున్న వారే కానీ బయటి వారు కాదు. ఎవరో ఏమో అన్నారని, ఏదో అనుకుంటారని నీ వేగాన్ని తగ్గించుకోవద్దు. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నప్పుడు కింద ఉన్న మెట్టు గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే అంతటితో నీ అభివృద్ధి, నీ ఎదుగుదల రెండూ ఆగిపోతాయి. ఫలితంగా నీ స్థాయి రోజు రోజుకు దిగజారుతుందే తప్ప అక్కడ ఎలాంటి మార్పు ఉండదు. దాదాపు భూమి మీద తిరిగే ప్రతి పక్షిని చంపుకు తినే సామర్థ్యం ఈగల్కు ఉంటుంది. అలాంటి శక్తివంతమైన పక్షిని ఎదిరించడానికి ఏ ఇతర పక్షులు ఈగల్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళవు, అంత సాహసం కూడా చేయవు. కానీ ఈగల్ కన్నా బరువులో, సామర్థ్యంలో సగం కూడా లేని కాకి మాత్రం ఈగల్కి నిరంతరం చికాకు పుట్టిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈగల్ మాత్రం ఒంటరిగా కాకుల మందకు దొరికిందంటే మ్యాక్సిమం కాకులన్నీ కలిసి ఈగల్ని చంపాలని చూస్తాయి. ఆ సమయంలో ఈగల్ తనను తాను కాపాడుకోవడం కోసం చేయని ప్రయత్నం ఉండదు.
ఆకాశంలో ఈ యుద్ధం దాదాపు కొన్ని గంటల పాటు జరుగుతుంది. ఈగల్ కూడా తప్పించుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది, కానీ విఫలమవుతుంది. చివరిగా ఈగల్ కాకులన్నింటినీ ఆకాశంలో అత్యంత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అలా ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తక్కువ అవుతుంది కావున ఒక్కో కాకి ఈగల్ని వదిలేయటం జరుగుతుంది. చివరికి ఈగల్ ఆ కాకుల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. మన జీవితంలో కూడా కష్టాలు, దుఃఖాలు, సమస్యలు అనేవి కాకుల్లాంటివి. వాటి నుండి ఎంత తప్పించుకోవాలని చూసినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నీ వీక్నెస్ని, నీకు జరిగిన మోసాన్ని, నీవు ఎదుర్కొన్న అవమానాలను తలుచుకుంటూ ఉంటే నీ బాధ పెరుగుతూనే ఉంటుందే తప్ప తగ్గదు. కానీ ఎప్పుడైతే నీ బలాలను, నీ ప్యాషన్ని తెలుసుకుని వాటి వెంట పరిగెత్తడం మొదలు పెడతావో ఇన్నాళ్ళు నీవు అనుభవించిన ఒక్కో దుఃఖం, ఒక్కో బాధ నీకు దూరం అవుతూ వస్తుంది. ఆఖరికి నీ జీవితం అందంగా తయారవుతుంది. జీవితం అనే ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాగని వాటినే తలుచుకుంటూ అక్కడే నీ ప్రయాణం ఆపితే నీ జీవితంలో ఆనందం అన్నదే కరువు అవుతుంది. నీకు వాల్యూ ఇవ్వని వారి గురించి, నిన్ను చీదరించుకునే వారి గురించి, నిన్ను చిన్న చూపు చూసే వారి గురించి నీవు బాధపడాల్సిన అవసరం లేదు. పగిలిన గాజు ముక్కను ఎంత గట్టిగా పట్టుకోవాలని చూస్తే ఆ గాజు మనకు అంతలా హాని చేస్తుంది. అదేవిధంగా మన అవసరం లేదు అనుకునే వారిని ఎంతలా ఇష్టపడినా, వారికి ఎంతలా దగ్గర అవ్వాలని చూసినా సరే వారి పగిలిన హృదయంతో మనల్ని బాధపడేలా చేస్తారే తప్ప మన మనసును అర్థం చేసుకోరు. ఇలాంటి వారి గురించి నీవు చూపించే ప్రేమ వారు మారుతారేమో అని వేచి చూసే సమయం రెండు కూడా వృధాయే అవుతాయి. ఈ లోకంలో దాదాపు ప్రతి మనిషి కాలానికి అనుగుణంగా తన గుణాన్ని, రూపాన్ని మార్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఒకరిద్దరు ప్రాణ స్నేహితులు ఎదురవుతారు. ఇలాంటి వారిని మాత్రం మీ హృదయంలో ప్రాణం ఉన్నంత వరకు వదులుకోకండి. జీవితంలో ఇలాంటి వారు దొరకడం ఎంత కష్టమో వీరి నుండి దూరం అవడం కూడా అంతే కష్టం. వీరికి నీ అందంతో, ఐశ్వర్యంతో పని లేదు. రోజు కలవాలి, రోజు మాట్లాడాలని, వీరికి ఖర్చు పెట్టాలని అంతకంటే కోరుకోరు. నీవు దూరంగా ఉన్నా, నీవు పట్టించుకోకపోయినా సరే ఈ లోకం నిన్ను ఒంటరిని చేసి నీ చేత కన్నీళ్లను పెట్టిస్తున్నప్పుడు, నీ హృదయానికి గాయం చేస్తున్నప్పుడు, కష్టాలతో, దుఃఖాలతో నా స్నేహితుడిని బాధ పెట్టాలంటే ముందు మమ్మల్ని దాటుకొని రావాల్సి ఉంటుందని నీకు అండగా నిలబడతారు.